ఇప్పుడు మనకి తిరుపతి లడ్డు ఏదైతే ఉందో అది చాలా మేజర్ ఇష్యూగా అందులో కల్తీ జరిగిందనేటట్టు మన ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనుకున్నారు మీరు ఒక సామాన్య పౌరుడి కింద? అది 100% కరెక్ట్ అండి. అది కల్తీ జరిగింది. కల్తీ జరగకపోతే ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు ఇస్తారో, అక్కడ కల్తీ జరిగిందన్న వాస్తవం చూపించిన తర్వాత ఒక సీఎం అన్న ఆయన మొత్తం అన్ని తనిఖీ చేయించిన తర్వాత అది బయటకు తీస్తారు రిపోర్ట్. అది కరెక్ట్గా కల్తీ జరిగింది కాబట్టి ఆయన కరెక్ట్గా కల్తీ మీద మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి మా సైడ్ నుండి ఏ తప్పు జరగలేదు, మేమంతా క్లియర్గానే చేసామని చెప్పి ఆయన ఆరోపిత కావాలంటే మేము ప్రమాణం చేయడానికైనా రెడీ అని అంటారు. అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి మాటల్లో? ఆయన ప్రభుత్వంలో ఆయన సమానం ఆయన చేసి ఉండొచ్చు, నేను కరెక్ట్ అనొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన చేసే తప్పుని ఈయన చూసి రిపోర్ట్ తీసుకుని దాన్ని ఏ విధంగా తప్పు జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, పంది మాంసం కలిసిందా, గోమాంసం ఆవు మాంసం ఆవు నూనె కలిసిందా, పిగ్గిదా అనేది కూడా పరిశీలించిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చింది. దీని మీద ఇది ఒక హిందూ దేవాలయం అంటే అది ప్రపంచంలోనే పెద్ద తిరుపతి అంటే అది ఒక సామాన్యమైనటువంటి టెంపుల్ కాదు. ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కూడా కలిసి ఒకసారి వెళ్ళి అవసరం వస్తే పెద్ద టెంపుల్ పెద్ద తిరుపతి వెళ్ళి అక్కడ ఏంటో బాగుందంట, అసలు ఏంటనేది చూసి రావాలి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది క్రిస్టియన్ అవునా ఇంకొక ముస్లిం అవునా ఎవరైనా సరే వెళ్ళి చూసి రావాలనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక దేవాలయం. ప్రపంచంలో ఎంతమంది ఎక్కడా లేనంత జనం ఆకర్షణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది. దాని గురించి ఉన్నట్టుగా చెప్పడం కూడా తప్పులా ఉంది వాళ్ళ జగన్ ప్రభుత్వానికి. అది కరెక్ట్ కాదు. అక్కడ జరిగింది, దాని రిపోర్ట్ని బయట పెట్టారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇలాగ నేను చేయలేదు, మా వాళ్ళు అయితే క్లియర్గా ఉందని చెప్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో మనం చూసుకుంటే హిందూ దేవాలయాలకు సంబంధించి ఎన్నో దాడులు జరిగింది. మనకి మెయిన్గా చూసుకుంటే అంతర్వేది రథం ఏదైతే తగలబెట్టడం కానీ, కొన్ని గుళ్ళ మీద విగ్రహాలు పగలగొట్టడం అని, డిబ్బీలు దొంగతనం ఇలాంటివి చాలా జరిగింది. మరి అవన్నీ వాస్తవాలైనప్పుడు ఇది కూడా అయ్యి ఉండొచ్చు అని అంటారా? కరెక్ట్గా జరిగిందండి. హిందూ దేవాలయాలు అనేటప్పటికీ ప్రజల్లో ఒక చులకనైపోయింది 5 సంవత్సరాలు. ఈ రోజున అది హిందూ దేవాలయాలైనా వచ్చే ఆదాయం అంతా ఎవరికి ఇస్తున్నారు? ఒక హిందువులే తింటున్నారండి. అన్ని కులాలు, అన్ని మతాలకి పెద్ద ఆదాయం వస్తుంది. ఓన్లీ అది టెంపుల్గా ఖర్చు పెడతారా, ప్రతి అందరికీ కూడా ఖర్చు పెడుతున్నారు. అటువంటిప్పుడు దాంట్లో అవతాకాలు జరిగినాయి కాబట్టి అది ఏంటనేది బయటకు తీసి చెప్పడంలో తప్పు లేదు. అది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు మీరు ఒక హిందుత్వ భక్తుడిగా మీరైతే ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు గవర్నమెంట్? నేను 2 సంవత్సరాల క్రితం పెద్ద తిరుపతి వెళ్ళానండి. వెళ్తే ఆ రోజు నాకే అనిపించింది, ఏమిటి అసలు మొత్తం ఎలా మారిపోయింది వ్యవస్థ ఏంటని అనుకున్నాను. ఎందుకంటే దానిని పరిపాలించాలనేటువంటి కోరిక ఉండాలి, దేవుడి మీద ఉన్నటువంటి అభిమానం ఉండాలి. వాళ్ళ దగ్గరకో ఇంకొకరికో ఇచ్చి ఆ హిందూ పెద్ద తిరుపతి ఉన్నటువంటి దేవస్థానాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసేసారు. ఒక టిఫిన్ చేద్దామంటే లేదు, ఒక పాలు తాగుదామంటే లేదు, అన్నంలోనేమో కల్తీ, మొత్తం కల్తీ, అన్నీ కల్తీ. దానివల్ల ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా జరిగిందండి. ఖచ్చితంగా అయితే దాంట్లో కల్తీ జరిగిందని మీరు అయితే అనుకుంటున్నారు? 100% జరిగింది. జరగకపోతే ఎందుకంటారండి? అది అంతాను జరగకుండా జరిగింది కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తించి దాన్ని బయటకు తీయాలనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇప్పుడు దాని మీద మెయిన్గా డిప్యూటీ సీఎం గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్ అయ్యి ఒక పశ్చాత్తాప దీక్ష అని చెప్పి 11 రోజులు స్వామివారికి దీక్షలో కూర్చున్నట్టు ఆయన చేస్తానండి. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున అంటే మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాని మీద రివ్యూ చేస్తామని అంటున్నారు. ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు అది పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఆయన లంచాలు తిన్న మనిషి కాదు. ఆయన కరెక్ట్గా ఫ్రాడ్ లేకుండా ఆయనకు అబ్జెప్తే దాని విషయంలో ఏంటనేది మొత్తం అంతా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చేటువంటి వ్యక్తి. అయినా లంచం కోసం, రూపాయల కోసం ఏమి కూడా ఆయన ఆశించే మనిషి అనేది కాదు. ఆయన చేసేది మొత్తం ఎవరున్నారో ఏంటనేది మొత్తం అంతా బయటికి లాగి దాని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాన్ని శిక్షించడానికి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారో ఆ దీక్ష కూడా దాన్ని ఇవాళ జరిగింది కాబట్టి మొత్తం అంతా కూడా అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి, అంటే ఆయన ఏమన్నారంటే ఈ మతం ఆ మతం కాదు, అది హిందువుల్లోనే తప్పే, క్రిస్టియన్లోనే తప్పే, ముస్లింలోనే తప్పే. అంతేగాని ఒక మతానికో ఒక కులానికో వాళ్ళకి ఏ విషయంలో కూడా వాళ్ళ ప్రసాదాలు ఇచ్చినట్టు వాళ్ళు భక్తి శక్తులతో వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి భక్తి శక్తులతో వీళ్ళకి ఇవ్వాలి తప్ప కల్తీ 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 ప్రతిదీ కల్తీ లేనిదే లేదు. ఈ కల్తీని చేయాలంటే, అరికట్టాలంటే అది చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. ఫైనల్గా అయితే ఒక మాట, మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి మళ్ళీ ఎదురుపడకూడదనంటే, ఇలాంటి సమస్యలు అనేవి మళ్ళీ రాకూడదంటే ఏం చేయాలంటారు? ఆ యొక్క తీర్పును బయటకు తీసుకొచ్చి ఎవరనేది బయటకు నలుగురిలో తీసుకొచ్చి
ఇలా జరిగిందని చూస్తే ఇంకొక టెంపుల్ దగ్గర ఇది జరగదు. ఇది 350 రూపాయలు నెయ్యి మేము కొంటేనే 600 500 అవుతుంది, 500 600 700 వస్తుంది, 350 రూపాయలు నెయ్యి ఎలా వస్తుంది? ఎంత హోల్సేల్ మీద అయితే వారికి ఎలా గిట్టుబాటు అవుతుంది? వ్యాపారం కాదండి ఇది, ప్రతిదీ వ్యాపారం. తిరుపతిలో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. అంతా లంచం, రూములు బుక్ చేయాలంటే లంచం, మామూలుగా ఎక్కడికైనా ఎవరి దగ్గరైనా వెళ్ళాలంటే లంచం, ఏదైనా దర్శనం చేసుకోవాలంటే దేవుడి దగ్గర లంచం ఏంటండి? దేవుడి దగ్గర వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి రికమెండ్ అసలు ఏంటి? దైవ దర్శనం కోసం వెళ్తున్నాం. ఇది అనేది రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే హిందూ పరిరక్షణ సమితి అని పెట్టారు. ఆ విధంగా చక్కగా దీన్ని తీసుకెళ్ళి ఆ దేవాలయాల మీద, ఇక్కడే కాదు ఏ దేవాలయం మీద ఫ్రాడ్ లేకుండా ఏ ప్రభుత్వం చక్కగా చేసి ఒక తీర్పుగా తీసుకొద్దామని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.